నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన అర్చన ధారావాహికం నుండి 15వ భాగం వినేద్దామండి. నీలవేణి మొహం కడుక్కొని వచ్చింది. పరిపూర్ణ స్త్రీయత్వం సంతరించుకుంది మే అనుకుంది మాధవి ఆమె వైపు తదేకంగా చూస్తూ. నీలవేణి ఆమె చూపులకి పలచక నవ్వి కాఫీ డికాక్షన్ చిన్న గిన్నెలోకి పంపి పాలు పోసింది. మాధవి మారలేదా? తనే అపార్థం చేసుకుందా? నీలవేణి మనసులో పశ్చాత్తాప కెరటం ఓ వెత్తున లేచినట్లయింది. కాఫీ కప్పులో పోసి నొరగొచ్చిందాకా కలిపి మాధవి వైపు తిరిగి ఆమె చేతికిచ్చింది. కౌశిక్ ఎలా ఉన్నాడక్క అడిగింది. బాగున్నాడు వేణి అన్నట్లు రిత్విక్ పేచీ పెట్టకుండా స్కూల్కి వెళ్తున్నాడా అడిగింది మాధవి కాఫీ సిప్ చేస్తూ. వెళ్తున్నాడు కానీ ఆగిపోయింది నీలవేణి. ఆ మధ్య రిత్విక్ ఇంటికి వస్తూనే చిన్న గొడవ చేయటం గుర్తొచ్చింది. స్కూల్ నుండి వస్తూనే నీలవేణి దగ్గరకు వచ్చి, నీలవేణి నా అమ్మ ఎక్కడుంది అన్నాడు. ఊహించిన ఆ ప్రశ్నకు నిర్ఘాంతపోయి కలవరపడింది. చెప్పు అమ్మ ఎక్కడా అంటూ ఉండగానే అప్పుడే వేణు అడుగుపెట్టాడు. రిత్విక్ వేణుని చూడగానే నీలవేణిని వదిలి వేణు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, డాడీ నాకు అమ్మ కావాలి అన్నాడు. వేణు ముందు కంగారు పడ్డాడు. వాడేం అడుగుతున్నాడో అర్థం కాలేదు. రిత్విక్ మళ్ళీ వేణు చేయి పట్టుకుని ఊపుతూ, డాడీ డాడీ వేర్ ఇస్ మమ్మీ, ఐ వాంట్ మమ్మీ, చెప్పు డాడీ మమ్మీ జేజీ దగ్గరికి వెళ్ళిందా అని అడుగుతూ ఉంటే లాగి వాడి వీపు మీద కొట్టి, డర్టీ ఫెలో నోరు మూసుకొని వెళ్ళి ఆడుకో, వెధవ ప్రశ్నలు వెధవల్లరి వెళ్ళు అంటూ వాడి వీపు మీద 2 చేతులు వేసి తాయారమ్మ గది వైపు నెట్టాడు. వాడు కెవ్వుమంటూ గట్టిగా ఏడుస్తూ వెళ్తూ ఉంటే నీలవేణి గబుక్కను వెళ్ళి వాడిని ఎత్తుకుని బుజ్జగించసాగింది. వేణు వెంటనే నీలవేణి వైపు ఆగ్రహంతో చూస్తూ, నువ్వు నేర్పిస్తున్నావు వీడికన్నీ అంటూ మండిపడ్డాడు. ఊహించని ఆ అపవాదుకు నీలవేణి నిశ్చేష్టురాలైపోయింది. ఏరా నీకెందుకు ఇలాంటి విషయాలు, చెత్త విషయాలు ఎవరు చెప్పినా వినకూడదు అన్నాడు వేణు రిత్విక్ వైపు చూస్తూ. డాడీ నా స్కూల్లో అందరికీ మమ్మీ ఉంది, నాకు లేదు, ఐ వాంట్ మమ్మీ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే వేణు తల పట్టుకుని సోఫాలో కూర్చుండిపోయాడు. నీలవేణికి అక్కడ నిలబడలేక లోపలికి వెళ్ళిపోయింది రిత్విక్ని ఎత్తుకుని. నా అమ్మ చచ్చిపోయింది కదు నీలవేణి అంటూ రిత్విక్ వెక్కుతూ అడగటంతో వాడిని ఆ సంఘటన నుండి ఆ ఆలోచన నుంచి మారల్చటం ఆ రోజు చాలా కష్టమైపోయింది. మాధవికి ఆ సంఘటన చెప్తూ ఉంటే దుఃఖం పొంగి వచ్చింది నీలవేణికి. పెద్దయ్య గారు చనిపోవటంతో నా బతుకు తలకిందులైపోయిందక్క. నా పొడే వేణుగారికి గిట్టకుండా ఉంది. ప్రతిరోజు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. నేనేం చేసేది చెప్పు అంటూ మళ్ళీ దుఃఖం అడ్డుపట్టడంతో ఆగిపోయింది. మాధవి ఆమె తల మీద చేయి వేసి, బాధపడకు వేణి, నేను వచ్చాక అంతా సెటిల్ చేస్తాను. ఇక నా కాన్సన్ట్రేషన్ అంతా ఈ ఇంటి మీదే. పరిస్థితులు చక్కబడ్డాకే నా కాపురం సంగతి చూసుకుంటాను అంది. ఆ తర్వాత మాధవి మధ్యాహ్నం దాకా కూర్చుని కౌశిక్ని స్కూల్ నుండి తీసుకురావాలంటూ పాపను తీసుకొని వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం వేణు చక్రవర్తితో కలిసి ఇంటికి వచ్చాడు. అతన్ని చూడగానే మానసికంగా ఎంత వేదన అనుభవిస్తున్నాడో అర్థమైంది మాధవికి. ఇది వరకటి కళ్ళలేదు, ముఖంలో చిక్కిపోయాడు. కళ్ళల్లో దిగులు కనిపిస్తోంది. అతడిని అలా చూడగానే మాధవికి ఏడుపు వచ్చేసింది. తనలో తనే సర్దుకుంటూ మామూలుగా మాట్లాడింది. మాధవిని చూడగానే సొంత చెల్లెల్ని చూసినంత ఆనందం అనిపించింది వేణుకి. మనసంతా తెలియని నిశ్చింతతో నిండిపోయింది. పాపాయిని చూస్తూ, నీ పోలికే మాధవి, అందంగా ఉంది పాప అన్నాడు. ఆ రాత్రి అక్కడే చక్రవర్తితో మాధవితో కలిసి డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళాడు వేణు. ఇదంతా జరిగిన 10 రోజులకి మాధవి చక్రవర్తిని ఒప్పించి ఇన్నోవాలో పిల్లల్ని తీసుకొని భద్రాచలం బయలుదేరింది. వేణుని కూడా అడిగింది కానీ వేణు రానడంతో ఊరుకుంది. కారు భద్రాచలం చేరుతూ ఉండగా మధ్యలో పాల్వంచిలో దిగి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుండి కలెక్టర్ ఆఫీస్కి ఫోన్ చేసింది. వచ్చేటప్పుడే ఫోన్ నెంబరు మిగతా వివరాలన్నీ తెలుసుకుని డైరీలో రాసుకుంది మాధవి. టెలిఫోన్ ఆపరేటర్ లైన్లోకి రాగానే ఏమని అడగాలో అర్థం కాలేదు. కలెక్టర్ మేడం అనాలా, ఏమనాలి కొంచెం ఆలోచిస్తూనే అర్చన ఉందా అని అడిగింది. అర్చన 1 minute అంటూ, అర్చన నీకు ఫోన్ అంటూ ఆపరేటర్ గట్టిగా పిలిచింది. మాధవికి అప్పుడు అనిపించింది, బహుశా తన అర్చనను కాదు, అంత గట్టిగా అమర్యాదగా పిలిపించుకునే స్థాయిలో కాదు అర్చన ఉంది. ఇంతలో హలో ఎవరు అంటూ ఓ స్వరం వినిపించడంతో మాధవి
ఆపరేటర్కి ఇవ్వమ్మా ఫోను అంది. ఆపరేటర్ లైన్లోకి వచ్చి హలో ఎవరు కావాలండి మీకు అడిగింది. మీ కలెక్టర్ మేడం అర్చన గారు కావాలి అంది. ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం కావాలా? ఆమెకి ఇక్కడి నుంచి ఇవ్వలేమండి, పేషీ నెంబర్ ఇస్తా రాసుకోండి అంటూ ఆ నెంబర్ చెప్పింది. థ్యాంక్స్ అంటూ మాధవి ఆ నెంబర్కి ఫోన్ చేసింది. పిఏ ఫోన్ తీసుకున్నాడు. మేడం ఉన్నారా అడిగింది మాధవి మర్యాదగా. మీరెవరు అడిగాడు అతను. మాధవి కొన్ని క్షణాలు సందేహించి ఆవిడ ఫ్రెండ్ని, నా పేరు మాధవి చెప్పింది. లైన్లో ఉండండి అంటూ కొన్ని క్షణాల తర్వాత మాట్లాడండి అంటూ కట్ చేశాడు. అవతల నుంచి అర్చన స్వరం వినిపించింది. హలో అర్చన హియర్. మాధవి గొంతులో ఏదో అడ్డుపడ్డట్లయింది. ఆ రోజు తిరుపతిలో కలిశాక మళ్ళీ కలవలేదు, మాట్లాడలేదు. ఎందుకో టెన్షన్గా అనిపించింది. నేను మాధవిని అంది గొంతు సవరించుకుని. చక్రవర్తి ఆమె ముఖంలో మారుతున్న భావాలు గమనిస్తూ పిల్లల్ని ఆడిస్తూ కూర్చున్నాడు. మధు అర్చన స్వరంలో హఠాత్తుగా ఆప్యాయత, అభిమానం కలిశాయి. మాధవికి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంతైనా ఇద్దరూ కలిసి దాదాపు ఏడాది ఒకే దగ్గర పనిచేశారు. తెలియని అనుబంధం. అర్చన తన స్నేహితురాలు, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంది. వ్యక్తిగత విషయాలు ఎలా ఉన్నా ఇంత మంచి స్నేహితురాలు లభించడం తన అదృష్టం. ఒక కలెక్టర్కి ఏదైనా పని విషయంలో కలవాలన్నా ముందుగా అపాయింట్మెంట్ దొరకాలి. దొరికినా వాళ్ళు టైం కేటాయించి తనతో మాట్లాడాలి. మధు నువ్వేనా? మరొకసారి అర్చన స్వరం వినిపించడంతో కలవరపడుతూ నేనే మాధవిని చెప్పింది. ఎలా ఉన్నావు? మాట్లాడవేం? అర్చన స్వరంలో ఆప్యాయతతో కూడిన అధికారం. ఎక్కడున్నావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అడిగింది. నేను బాగున్నాను అర్చన, నువ్వెలా ఉన్నావు? నాకేం బాగానే ఉన్నాను. నువ్వు ఇంతకీ ఎక్కడి నుండి? పాల్వంచిలో ఉన్నాను. ఆలయం మెట్ల మీద కూర్చొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు బయలుదేరి భద్రాచలం వస్తున్నాను. నిన్ను ఎక్కడ ఎలా కలవాలి? ఎలా వస్తున్నావు? కారులో. ఓకే, నేను నిన్ను కలుస్తాను. నేరుగా టెంపుల్ దగ్గరికి రండి. నేను అక్కడ మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తాను. నేను కూడా వస్తాను. చక్రవర్తి గారు ఎలా ఉన్నారు? ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు అడిగింది అర్చన. నేను, నా భర్త, పిల్లలు. పిల్లలా అంటే? పాపాయికి 3 నెలలు చెప్పింది మాధవి. ఓ గుడ్, కంగ్రాట్స్. అర్చన స్వరంలో ఆనందం. మీరు వచ్చే లోపల ఒక మీటింగ్ ఉంది, అది అయిపోతుంది. ఆ తర్వాత ఫ్రీ నీ కోసం, సరేనా? ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అంది అర్చన. మాధవి హాయిగా నిట్టూరుస్తూ చక్రవర్తి వైపు చూసింది ఫోన్ పెట్టేస్తూ. ఎట్ లాస్ట్ అన్నాడు చక్రవర్తి నవ్వి. ఎంత ఫ్రెండ్ అయినా ఒక పెద్ద హోదాలో ఉంది కదా, కొంచెం టెన్షన్ పడ్డాను అంది మాధవి పాపైన ఒళ్ళోకి తీసుకుంటూ. కౌశిక్ వాడిలో వాడు ఏదో షూట్ చేస్తున్నట్లు చేతులు తిప్పుతూ కనిపిస్తున్న చెట్ల వైపు, మైదానం వైపు చూస్తూ ఆడుకుంటున్నాడు. మధు, మనం అనవసరంగా వాళ్ళ విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నామేమో అనిపిస్తోంది అన్నాడు చక్రవర్తి కొబ్బరి చిప్ప పగలగొట్టి మొక్క తింటూ. అదేంటండి అట్లా అంటారు? వాళ్ళు మనకున్న ఒకే ఒక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్. మనం వాళ్ళకి అంతకన్నా ఎక్కువే. ఆ ఇంట్లో పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? వేణుని చూస్తే జాలేయటం లేదా? ఏదైనా చేయటానికి ప్రయత్నిద్దాము. సక్సెస్ అయితే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన సంతృప్తి దక్కుతుంది. లేదంటే ఏం చేయలేకపోయామనే ఆవేదన మిగులుతుంది. కానీ ప్రయత్నమే చేయలేక నా మీద నాకే కోపం వస్తుంది అంది. చక్రవర్తి మాధవి వైపు అనురాగంగా చూశాడు. నీది అంత మంచి మనసు మాధవి అన్నాడు. మాధవి నవ్వింది. పదండి వెళ్దాం అంటూ పాపనెత్తుకుని లేస్తూ. అరే గాడిద రా ఇటు అంటూ అరిచింది మెట్లు దిగి కిందకి వెళ్ళిపోతున్న కౌశిక్ను ఉద్దేశించి. వాళ్ళు భద్రాచలం చేరేసరికి గుడి ప్రధాన ద్వారం దగ్గరే అర్చన ఏర్పాటు చేసిన గుమస్తా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. మాధవి భద్రాచలంలోకి కారు ప్రవేశించగానే అర్చనకు ఫోన్ చేసి కారు నెంబర్ చెప్పింది. కారు నెంబర్ చూసి గుర్తుపట్టి ఎంతో మర్యాదగా వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు గుమస్తా. నేరుగా గెస్ట్ హౌస్కి వెళ్లారు. అక్కడ అర్చన ఎదురు చూస్తోంది. హుందాగా, అందంగా, ఖరీదైన ఉప్పాడ చీరలో వచ్చి మాధవిని కౌగిలించుకుంది. సారీ, చిన్న లెటర్ డిక్టేట్ చేయాల్సి వచ్చి స్టెనోని ఇక్కడికి రమ్మని ఇక్కడే ఉన్నాను, అందుకే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రాలేదు అంది. అర్చన మాధవ్ చేతుల్లో నుంచి పాపనందుకుని చక్రవర్తిని చూస్తూ ఎలా ఉన్నారు అంది. ఓకే అన్నాడు చక్రవర్తి నవ్వి. చెప్పండి, దర్శనం ఇప్పుడు చేసుకుంటారా సాయంకాలమా? మాధవి చక్రవర్తి వైపు చూసింది.
అతడు వాచి చూసుకుంటూ 12 దాటింది, గుడి మూసేస్తారు కదా అన్నాడు. పర్వాలేదు, మీకు బిఫోర్ లంచ్ దర్శనం చేసుకోవాలన్న సెంటిమెంట్ ఉంటే చెప్పండి, ఏర్పాట్లు చేస్తాను అంది. లేదులే అర్చన, మిట్ట మధ్యాహ్నం పూజల పద్ధతి కూడా కాదు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన ఏర్పాటు చేయగలవా అంది మాధవి. షూర్, అయితే సాయంత్రం దర్శనానికి వెళ్దాం, ముందు లంచ్ సంగతి చూద్దామంటూ అక్కడే చేతులు కట్టుకొని నిలబడ్డ గుమస్తా వైపు చూసింది. అలాగే మేడం, ఈ లోపల కాఫీ చెప్పమంటారా అన్నాడు గుమస్తా. 3 కాఫీ 1 బోర్న్విటా అంది అర్చన. గుమస్తా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాకొక పెద్ద సందేహం ఉంది, ముందు అది తీర్చండి అన్నాడు చక్రవర్తి. చెప్పండి అంది అర్చన. మిమ్మల్ని మీరు అనాలా, ఇది వరకులా నువ్వు అంటూ ఆగిపోయాడు. నేను మీతో ఇదివరకులా ఉన్నానా వేరుగా ఉన్నానా గమనించి మీరు ఎలా కావాలంటే అలా పిలవండి అంది అర్చన. అర్చన మానసికంగా ఎదిగింది అనుకుంది మాధవి. అర్చన పాప వైపు చూసి పేరేం పెట్టావు అడిగింది. లక్షణమైన తెలుగు పేరు పెట్టాను, అరుంధతి. అదేంటే అందరూ పేర్ల కోసం ఇంటర్నెట్ సెర్చ్ చేసి మరీ పెడుతూ ఉంటే నువ్వు ఇంత పాత పేరు పెట్టావేమిటి? ఇంటర్నెట్ మొత్తం జల్లెడ పట్టి నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయికి పెట్టిన పేరేమిటో తెలుసా అంది మాధవి. చెప్పమన్నట్లు ఆసక్తిగా చూసింది అర్చన. శ్రాద్ధవి. పక్కున నవ్వింది అర్చన. బాప్రే, మీనింగ్ తెలుసా వాళ్ళకి? బాగుందని పెట్టిందిట వాళ్ళ అమ్మ. వాళ్ళ నవ్వుల్లో శృతి కలుపుతూ చక్రవర్తి వెర్రి 1000 విధాలు అన్నాడు. ఇంతలో గుమస్తా రావటంతో అర్చన అందరికీ కాఫీలిచ్చి కౌశిక్ని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుంది. బోర్న్విటా తాగుతావా, చల్లార్చివనా అంది. నేను పడతానులేవే, నీ చీర మీద పడుతుందేమో అంది మాధవి కంగారుగా. అర్చన అవునన్నట్లు తలూపి కౌశిక్ని వదిలింది. అర్చన పరపతితో సీతారాముల దర్శనం సుఖంగా ప్రశాంతంగా జరిగింది. అక్కడి నుంచి పర్ణశాల, గోదావరి తీరం అన్నీ చూసి గెస్ట్ హౌస్కి వచ్చేటప్పటికి 8 అయింది. అప్పటికే అర్చన ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అప్ అయి విశ్రాంతిగా కూర్చున్న టీవీలో వార్తలు చూస్తోంది. లోపలికి అడుగుపెట్టిన వాళ్ళిద్దరినీ చూస్తూ చిరునవ్వుతో అడిగింది, దర్శనం బాగా జరిగిందా అని. నువ్వున్నాక లోటే ఉంది. మాధవి పాప అయిన అర్చన చేతికి అందించి బట్టలు మార్చుకోవటానికి లోపలికి వెళ్ళిపోయింది. త్వరగా వచ్చినట్టున్నావే అన్నాడు చక్రవర్తి. సాధారణంగా ఈ టైంకి వచ్చేస్తాను, ఏదైనా కొంపలు అంటుకుపోయే పరిస్థితి వస్తే తప్ప లేట్ అవ్వదు అంది అర్చన పాప అయిన ముద్దు చేస్తూ. కౌశిక్ అలా నిలబడిపోయి టీవీ చూస్తూ ఉంటే, వీడేమిటి టీవీ పిచ్చోడా అంది. ఈ జనరేషన్ పిల్లలకి టీవీ, సెల్ ఫోను, ఐప్యాడ్, ట్యాబ్లెట్ ఇవేగా ఎంటర్టైన్మెంట్. వాడిని బయటకు వెళ్ళి ఆడుకోరా అంటే కూడా వెళ్ళడు అన్నాడు. అప్పుడే పిఏ వచ్చి లడ్డూల ప్యాకెట్లు ఇచ్చాడు. అబ్బా, ఎందుకిన్ని అన్నాడు చక్రవర్తి బరువైన ఆ ప్యాకెట్ అందుకుంటూ. పంచిపెట్టుకోండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చాక ప్రసాదాలు పంచడం అలవాటు కదా అంది అర్చన. ఎంతమందికి పంచమంటామేమిటి అంటూ ఒక లడ్డూ తీసి కౌశిక్కి ఇచ్చాడు చక్రవర్తి. అప్పుడే బట్టలు మార్చుకొచ్చిన మాధవి అది చూసి, అంత లడ్డూ తింటే వాడిప్పుడు అన్నం తింటాడా, ఉండరా అంటూ వాడి చేతిలో నుంచి లడ్డూ లాక్కుని సగంలో సగం తుంచిచ్చింది. బిక్కమొహం వేసిన వాడితో నచ్చ చెప్తున్నట్టుగా, అన్నం తిన్నాక మిగతాది ఇస్తాను సరేనా అంది. వాడొకసారి అర్చన వైపు చక్రవర్తి వైపు చూసి మౌనంగా లడ్డు నోట్లో పెట్టుకున్నాడు. అందరూ కూర్చుని టీవీ చూస్తూ ఉంటే అర్చన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి, తనకెదురవుతున్న రకరకాల అనుభవాల గురించి, లోకల్ లీడర్లుగా పిలువబడే లోఫర్ల గురించి చెప్తూ ఉండగానే వంట మనిషి వచ్చి డిన్నర్ రెడీ అయిందని చెప్పడంతో అందరూ డైనింగ్ హాల్ వైపు కదిలారు. రాత్రి 11 దాటింది. చక్రవర్తి పిల్లలు అలసిపోయారేమో త్వరగానే పడుకున్నారు. అర్చన మాధవి లాన్లోకి వచ్చారు. లైట్ల వెలుగులో ఫౌంటైన్ నుంచి పడుతున్న నీళ్లు రంగులు మారుతున్నాయి. రకరకాల మొక్కల మీద నుంచి చల్లగాలి వీస్తోంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు గార్డెన్ అంది మాధవి కూర్చుంటూ. అర్చన ఆవలించి నవ్వింది. పల్చటి వెలుగు క్రీనీడలా ఆమె చెంప మీద పడుతోంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో హీరోయిన్లా ఉన్నావు అంది మాధవి ఆమెను చూస్తూ. నీకు సినిమాలు చూసే టైం ఉంటుందా అంది. అప్పుడప్పుడు డీవీడీలు పెట్టుకుని ల్యాప్టాప్లో చూస్తూ ఉంటాను, కారులో లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు, రాత్రిపూట నిద్ర పట్టనప్పుడు అంది. మాధవి నవ్వి మౌనంగా పరిసరాలను చూస్తూ ఆలోచించసాగింది. ఆమెకు అర్చనతో తను మాట్లాడాలనుకున్న విషయం ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు. అర్చన ఎలా స్వీకరిస్తుందో కూడా తెలియటం లేదు. కానీ ఇదే ఆఖరి అవకాశం. ఇప్పుడు మాట్లాడి పరిస్థితులు చక్కదిద్దకపోతే ఇక ఆ జీవితాలు అంతే. ఏంటి మధు, ఏదో ఆలోచిస్తున్నావు, నిద్ర వస్తోందా
మృదువుగా అడిగింది అర్చన. నీతో మాట్లాడాలి అర్చన. మాట్లాడు. నీ భవిష్యత్తు, నీ కొడుకు భవిష్యత్తు గురించి ఏం ఆలోచించావు అంది మాధవి. నా భవిష్యత్తు ఆలోచించడానికి ఏముంది? నా బిజీ లైఫ్లో ఆలోచించే సమయమే నాకు లేదు. ఇకపోతే నాకు కొడుకున్నాడనే విషయం నాకు చాలా తక్కువ సార్లు గుర్తొస్తుంది. అది కూడా అప్పుడు పడిన ప్రసవ వేదన, నేను భరించిన బరువు గుర్తొస్తేనే. వాడి భవిష్యత్తు చూసుకోవటానికి వాడి తండ్రి ఉన్నాడుగా. పోనీ ఆ తండ్రి భవిష్యత్తు గురించి ఆలోచించవా? ఎవరో తండ్రి భవిష్యత్తు నేనెందుకు ఆలోచిస్తాను మాధవి? నాకు అంత టైం లేదు. మాధవికి చర్రున కోపం వచ్చింది. ఏమిటి మనిషి? ఈమెకి అనుభూతులు, అనుబంధాలు అంటూ ఏమీ లేవా? ఇంత యాంత్రికంగా బతకగలరా ఎవరైనా? అర్చన, సూటిగా అడుగుతున్నాను, చెప్పు. ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులో అనుభవించాలి. నీ భవిష్యత్తు గురించి నీకేమీ ఆలోచన లేకపోతే కనీసం వేణుకు విడాకులు ఇవ్వటానికి అభ్యంతరం లేదని, అతను మరొక వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తున్నానని రాసివ్వు అంది మాధవి కోపంగా. అర్చన చిత్రంగా చూసింది. ఎందుకు అంది. ఎందుకేంటి? అతను మరొక వివాహం చేసుకోవాలంటే మొదటి భార్య నుంచి లీగల్గా విడిపోకపోతే ఎవరు చేసుకుంటారు? ఓ, అందుకా రాయబారం వచ్చావు? దానికోసం ఇంత దూరం రావాలా మధు? ఈమెయిల్ చేసేదాన్ని కదా. దానికేం రేపే ఇచ్చేస్తాను. నాకు ఏ ఆలోచన రాలేదు. పాపం అతను ఇంకా వివాహం చేసుకోలేదా? తప్పకుండా ఇస్తాను. ఎంత ఈజీగా అంటుంది. విడాకులు ఇవ్వటం అంటే ఏటీఎం నుంచి డబ్బులు తీసి ఇవ్వటంలా ఉంది ఆమెకు. అవునులే, సంపాదిస్తుంది కదా. మాధవి కళ్ళల్లో గిర్రన నీళ్లు తిరిగాయి. నీ విశాలమైన మనసుకు థ్యాంక్స్. అయితే డైవోర్స్కి అంగీకరిస్తున్నావన్నమాట. నువ్వు ఎప్పటికైనా మారుతావనుకున్నాను. అవునులే, నీ స్థాయికి వేణు ఏం తూగుతాడు? కొంచెం కోపము, కొంచెం ఆవేదన, వ్యంగ్యము కలిసిన స్వరంతో అంది మాధవి. మాధవి మనసులో భావాలు గమనించిన అర్చన కుర్చీ కొంచెం ముందుకు జరుపుకొని ఆమె చెయ్యి అందుకుని, కోపం వచ్చింది కదూ, కానీ ఒక్క క్షణం ఆ కోపం తగ్గించుకుని ఆలోచించు. నాకేం బంధం ఉంది అతనితో? నేనేం ఇష్టపడి అతని కోసం తప్పించి పెళ్లి చేసుకుని కాపురం చేయలేదు కదా అంది. ఓహో, మరి నువ్వు తప్పించిన వాళ్ళు ఏమయ్యారు? ఎవరో ఊరు పేరు లేనివాడిని ప్రేమించావుగా, ఏమయ్యాడు అతను అడిగింది మాధవి. అర్చన మొహం లానమైంది. చప్పున మాధవి చెయ్యి వదిలేసి మౌనంగా గాలికి కదులుతున్న మొక్కల వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమెను అలా చూడగానే మాధవికి ఆమె మనసు గాయం చేశానని అనిపించి కొంచెం బాధగా, సారీ అర్చన అంది. అర్చన వెంటనే స్పందించలేదు. గంభీరంగా మొక్కల వైపు చూస్తూ ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా అంది, మాధవి, మంచి కలలు నిజం కావు. అతను ఒక మంచి కళ. ఆ కళ ఇదివరకు రోజు గుర్తొచ్చేది. అది నిజం కావాలన్న ఆశ ఉండేది. ఆ వయసులో అది సహజం. నేను ఇప్పుడు ఎదిగాను, అన్ని విధాలుగా ఎదిగాను. ఎప్పుడైనా ఒకసారి ఆ కళ తలుచుకుంటానే కానీ అది నిజం కావాలని నేను కోరుకోవటం లేదు. కళను కలగానే స్వీకరించే మానసిక స్థాయిని పొందగలిగాను. అలాగే వేణుతో పరిచయం, పెళ్ళి, అతనితో కలిసి ఒక ఇంట్లో కొంతకాలం జీవించటం, ఆ జీవితంలో నేను ఎలాంటి అనుభూతుల్ని పొందకపోవటం, అతని బలాత్కారం, ఆ తర్వాత బలవంతంగా మోసిన గర్భం, ఇదంతా వాస్తవం. ఈ వాస్తవం అబద్ధమని నిరూపించాలని కూడా అనుకోవటం లేదు. కాకపోతే నాకు కొన్ని ఆశలు, ఆలోచనలు ఉన్నాయి. నాకు ఒక నిర్దిష్టమైన గమ్యం ఉంది. నేను ఆల్మోస్ట్ నా గమ్యం చేరాను. ఇక్కడి నుంచి నాకు ఇష్టం లేని, నన్నుగా కాక నన్ను ఒక యంత్రంలా మార్చే సంసార జీవితంలోకి వెళ్ళాలని మాత్రం అనుకోవటం లేదు. బహుశా నేను నీకు బండరాయిలా అనిపిస్తున్నానేమో. కొడుకు మీద కూడా వాత్సల్యం లేదని అనుకుంటున్నావేమో. నా కొడుక్కి తన తల్లి బతికి ఉందని, ఆమె ఉన్నత స్థాయిలో ఉందని, ఆమె దగ్గర బతికితే ఉజ్వలమైన భవిష్యత్తు పొందొచ్చని తెలియచేసి నా దగ్గరకు వాడిని ఎవరన్నా పంపగలిగితే నాకు అంతకన్నా ఆనందం లేదు. కానీ వేణుతోటి వాళ్ళ అమ్మతోటి దెబ్బలాడి బలవంతంగా వాడిని నా దగ్గరికి తెచ్చుకోవాలని మాత్రం అనుకోవటం లేదు. అందుకు నాకు అర్హత లేదు. ఎందుకంటే ఒకరోజు అగమ్యంగా తిరుగుతూ వాడిని ఏం చేయాలో తెలియక వాళ్ళ దగ్గర వదిలేశాను. ఇప్పుడు ఏ ధైర్యంతో వాడు నాకు కావాలని అడగను అంది. మాధవి ఆశ్చర్యంగా వినసాగింది. తనకు తెలిసిన అర్చనేనా ఈమె? కొడుకు కావాలన్న కోరికుందా ఈమెకు? ఆ కోరికను గాంభీర్యం చాటున అణిచి ఉంచిన ఈమె వ్యక్తిత్వాన్ని తానెలా అంచనా వేయగలదు? అలాంటప్పుడు విడాకుల ప్రసక్తి దేనికి అర్చన? వేణుతో కలిసి ఉండొచ్చుగా అంది. పిల్లల కోసం జీవితాంతం ఇష్టం లేని భర్తను భరించే సాధారణ స్త్రీని కాదు కదా నేను అంది అర్చన. నువ్వేమన్నా పైనుంచి దిగొచ్చావా?
కసిగా అంది మాధవి. కోపం తెచ్చుకోకు మధు. నాకు వేణు మీద కోపమో ద్వేషమో లేదు. అలాగని భర్తగా ప్రేమించలేను. ఏం చేయని చెప్పు. మరి జీవితాంతం ఇలాగే ఉంటావా? ఎందుకుంటాను? నన్ను అర్థం చేసుకుని నన్నుగా ప్రేమించి నా ప్రేమను కూడా పొందగల వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటాను చెప్పింది. మరి కొడుకు కావాలంటున్నావుగా, వాడి నా వ్యక్తి ఆదరిస్తాడా? కొడుకు కావాలనటం లేదు మాధవి, వస్తే ఆదరిస్తానంటున్నాను. అయినా నన్ను ప్రేమించి ఆదరించే వ్యక్తి లభిస్తే ఆ వ్యక్తికి నా కొడుకుని ఆదరించడంలో ఇబ్బందే ఉంటుంది అంది. చాలా ఉంటుంది. నిన్ను చేసుకునేవాడు నీ డబ్బు కోసం, నీ అందం కోసం, నీ హోదా కోసం చేసుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు నీ కొడుకుని ఆదరించడు అంది మాధవి. ఉలిక్కి పడింది అర్చన. అంతేనా? తనను తనుగా స్వీకరించే వ్యక్తి లభించడా? మాధవి అనేది నిజమేనా? అలా అయితే ఎప్పటికీ పెళ్లి చేసుకోదు. అలా అని ఈ ఒంటరి జీవితం ఇలా కొనసాగించడం కూడా ఇష్టం లేదు. పోనీ బాబును తెచ్చేసుకుంటే అప్పుడు తనకొక తోడు, తన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఎవరి కోసం ఈ సంపాదన? ఎవరి కోసం ఈ ఆరాటము పరుగులు? తనకంటూ ఎవరున్నారు? అమ్మ, నాన్న, అన్నయ్య, అత్తగారా, మావగారా? ఇంతకీ పెద్దవాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు అడిగింది అర్చన. ఏ పెద్దవాళ్ళు? సూటిగా చూసింది మాధవి. నీకు తెలీదా? పెద్ద ఆయన పోయారు. ఆవిడ ఉన్నా లేనట్టుగానే ఉన్నారు అనారోగ్యంతో. ఆ ఇల్లు శ్మశానంలా ఉంది. నీలవేణి అని ఒక అమ్మాయి తాయారమ్మ గారిని బాబుని కనిపెట్టుకుని ఉంటుంది. ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించేయాలన్నది వేణు బాధ్యతగా భావిస్తున్నాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఆ ఇంట్లో దిక్కు లేదు చెప్పింది. వేణు ఇంతకాలం పెళ్ళెందుకు చేసుకోలేదు? తెలిసే అడుగుతున్నావా అర్చన? వేణు నిన్ను నిజంగా ప్రేమించాడు. అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించడానికి నేను చాలా కష్టపడ్డాను. అతడు ఒప్పుకునేసరికి అమ్మాయిలంతా తెలివి మీరారు. విడాకులు తీసుకోకుండా చేసుకోమంటున్నారు అంది మాధవి. అయ్యో అలాగా? నేను తప్పకుండా విడాకులు ఇస్తాను మధు. అతను బాగుండాలన్నదే నా కోరిక చెప్పింది అర్చన. వేణు జీవితం తన వల్ల నాశనమైందా? మొదటిసారిగా అర్చన మనసులో ఈ ఆలోచన కలిగింది. ఎంత పని జరిగింది! తను తన కోణం నుంచే ఆలోచించింది ఇంతకాలం. కానీ వేణు స్థానంలో నిలబడి ఆలోచించలేదు. ఎందుకింత మూర్ఖురాలయ్యింది? అయ్యో, తనెప్పుడో విడాకులు ఇచ్చేసి ఉండాల్సింది. ఈ పాటికి వేణు హాయిగా పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉండేవాడు. ఒక స్నేహితుడిగా కూడా తను అతన్ని భావించలేకపోయిందా? స్నేహితుల బాగు కోరుకోవటం సంస్కారం కదా. మాధవి ఇంత దూరం వచ్చి తనతో వ్యక్తిగత విషయాలు చర్చించడం వలన ఆమెకు వచ్చిన లాభం ఏమిటి? తను తప్పు చేసింది. దేవుడు లాంటి కృష్ణస్వామి గారు పోయారా? ఎంత మంచి వ్యక్తి! అలాంటి వ్యక్తిని మళ్ళీ కలుసుకోలేదు. పాపం తాయారమ్మ గారు పార్వతీదేవిలా కళకళలాడుతూ ఉండే ఆమె వదనం ఎలా ఉందో! అర్చనకు గుండె నిండా దుఃఖం పేరుకుంది. ఆవిడ్ని చూడాలనిపించింది. బాబుని వాళ్ళు ఆదరించకపోయి ఉంటే తనకు మహాపాపం అంటేది. తనను పాప విముక్తురాలను చేసిన ఆ పుణ్య దంపతులకు తనేం చేసింది? అర్చన అనూహ్యంగా మాధవి ఒడిలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అనుకొని ఆ సంఘటనకి బిత్తరపోయిన మాధవి కలవరంగా అడిగింది. అర్చన, ఏం జరిగింది? నేను నిన్ను బాధ పెట్టానా? సారీ అర్చన, ప్లీజ్ ఊరుకో. కాదన్నట్టుగా తలాడుస్తూనే అర్చన ఏడవసాగింది. కొద్ది క్షణాలు అయ్యాక అర్చన నెమ్మదిగా లేచి పద పాడుకుందాం అంది వెక్కుతూ. మాధవి మరేం మాట్లాడకుండా ఆమెను పొదివి పట్టుకుని లోపలికి నడిపించింది. మర్నాడు అర్చన దగ్గర సెలవు తీసుకుని మాధవి దంపతులు హైదరాబాద్ బయలుదేరారు. బొట్టు పెట్టి పట్టుచీర పెట్టింది అర్చన మాధవికి. పిల్లలిద్దరికీ చెరొక 5,000 చెక్ ఇచ్చింది. మాధవి ఇంటి ఫోన్ నెంబరు, సెల్ నెంబరు తీసుకుంది. వాళ్ళు వెళ్ళాక భారమైన మనసుతో ఆఫీస్కి వెళ్ళిపోయింది. నీలవేణికి మరొక సంబంధం చూశాడు వేణు. ఆ అబ్బాయి ఎయిర్టెల్ మొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లి, తండ్రి, 2 అక్కలు ఉన్నారు. చాలా మామూలు కుటుంబం. నీలవేణిని చూడగానే కుటుంబ సభ్యులందరికీ ఆ అమ్మాయి నచ్చింది. ఆమె పేరున తను వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ వివరాలు చెప్పాడు వేణు. చేతనైనంతలో పెళ్లి ఘనంగానే చేస్తానని మాటిచ్చాడు. కన్యాదానం లాంటి ఫార్మాలిటీస్ లేకుండా రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసి గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తానన్నాడు. పెళ్లి కొడుకు సూటు, వాచి, ఉంగరం ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. నీలవేణి కూడా మౌనంగానే తన అంగీకారం తెలిపింది. ఆమెకిప్పుడు ఎప్పుడెప్పుడు ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలా అనే ఆరాటం మొదలైంది. శాశ్వతంగా తన ఇంట్లో ఉండటం అసంభవం. అమ్మగారు ఉన్నంతకాలం కనీసం ఒక పని మనిషిగా అయినా తన ఇంట్లో ఉండగలదు. ఆవిడకి ఏదన్నా అయితే తన పరిస్థితి ఏంటి?
వేణుబాబు గారి పెళ్ళైతే వచ్చే ఆవిడ తన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం ఖాయం. అప్పుడెక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? అందుకే నీలవేణి తనను పెళ్లి చేసుకోవటానికి ఎవరు ముందుకొచ్చినా అంగీకరించాలని నిర్ణయించుకుంది. వచ్చేవాడు కుంటివాడైనా, గుడ్డివాడైనా, వృద్ధుడైనా తనకొక నీడనిచ్చేవాడైతే చాలు. కానీ దేవుడు దయతలచి ప్రస్తుతం వచ్చినవాడు బాగానే ఉన్నాడు, ఈ మాత్రం చాలు. మాధవ్ చేత అడిగించాడు వేణు. ఆ అమ్మాయికి ఇష్టమేనా తెలుసుకో మాధవి అంటూ. ఇష్టమే అక్క, వీలైనంత త్వరగా ముహూర్తం పెట్టించండి అంది నీలవేణి. మాధవి విస్తుపోయి చూసింది. ఏమైంది వేణి, విసుగ్గా ఉందా ఇక్కడ అడిగింది. చీ అదేం లేదక్క, ఊరికినే. మళ్ళీ ఈ సంబంధం కూడా తప్పిపోకుండా త్వరగా పెళ్ళైపోతే బాగుంటుంది కదా అంది. మాధవి నవ్విందే కానీ ఆమెకెందుకో నీలవేణి మనసు గాయపడిందనిపించింది. ఆ అమ్మాయి ఒప్పుకుంది వేణు, వీలైనంత త్వరగా ముహూర్తాలు పెట్టించు అంది వేణుతో. ఆ తర్వాత చకచకా మిగతా ఏర్పాట్లు చేశాడు వేణు. నెల ముందుగా రిజిస్ట్రార్ ఆఫీసులో అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఈ లోపల అర్చన మాధవ్కి వేణుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతను ఎవరిని వివాహం చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని లెటర్ పంపించింది. మాధవి మనసు కలుక్కుమన్నా పోనీలే వేణు జీవితం సెటిల్ అయిపోతుందని ఊపిరి పీల్చుకుంది. నీలవేణి పెళ్ళయ్యాక ఆ లెటర్ విషయం వేణుకు చెప్పచ్చులేమని ఊరుకుంది. అంతకుముందు పెళ్లి కోసం కొన్న పట్టు చీరలు వాడలేదు కాబట్టి మళ్ళీ కొత్త చీరలు కొనే అవసరం రాలేదు. కాకపోతే మెడలోకి గొలుసు కొనమని మాధవికి డబ్బులు ఇచ్చాడు వేణు. తాయారమ్మ ఆరోగ్యం కొంచెం కుదిరిపడింది. అందుకు నీలవేణే కారణం. ఆమె తీసుకున్న శ్రద్ధ, ఆమె చేసిన నిరంతర సేవలు ఆవిడను మళ్ళీ మామూలు మనిషిని చేశాయి. పూర్తిగా కాకపోయినా తన పనులు తను చేసుకోగలుగుతుంది. ఆ విషయంలో మాత్రం అందరూ నీలవేణి పట్ల కృతజ్ఞత ప్రదర్శించారు. నీ దయతోటే ఆవిడ మామూలు మనిషి అయ్యారు వేణి అంది మాధవి. నా స్థానంలో ఎవరున్నా చేస్తారక్క, నాదే ఉంది అంది నిర్లిప్తంగా నీలవేణి. మామూలు ఆడపిల్లలు పెళ్ళి అంటే చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. నీ మొహం చూస్తూ ఉంటే నీకు పెళ్ళి ఇష్టం లేదేమో అనిపిస్తోంది. నిజం చెప్పు వేణి, మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావా అంది. నీలవేణి సన్నగా నిట్టూర్చింది. నాకు పెళ్ళే అవుతుందో లేదో అనుకున్నాను. ఎవరో ఒకళ్ళ దయతో నన్ను చేసుకోవటానికి ముందుకొచ్చారు. ఇక ఇష్టం ప్రసక్తి దేనికక్క? ఒకసారి సంబంధం తప్పిపోయింది కదా అని మనసులో భయము గాబరాగా ఉంది అంది. ఆ తర్వాత నీలవేణిలో కొంచెం మార్పు గమనించి ఊపిరి పీల్చుకుంది మాధవి. కాకపోతే నీలవేణి అత్తారింటికి వెళ్ళిపోతే తాయారమ్మ బాధ్యత, ఋత్విక్ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అదే విషయం ఓ రోజు వేణుతో చర్చించింది మాధవి. అలా అని ఆ అమ్మాయిని జీవితాంతం ఇక్కడ ఉంచుకోలేంగా మాధవి. చూద్దాం, ఇంకెవరన్నా మేడ్స్ దొరుకుతారేమో. కొద్ది రోజులు ఋత్విక్ని డైవర్ట్ చేయాలి. అలా చేయాలంటే కొద్ది రోజులు నీలవేణి ఇంటికి వస్తూ పోతూ ఉండాలి. వాళ్ళ అత్తగారితో మాట్లాడి పరిస్థితి వివరిస్తే వాళ్ళు మంచివాళ్ళు, అర్థం చేసుకుంటారనుకుంటాను. చూద్దాం, రేపు మాట్లాడతానులే అన్నాడు వేణు తల పంకిస్తూ. మర్నాడే వేణు సికింద్రాబాద్ వెళ్ళాడు బ్యాంకు నుంచి. నీలవేణికి కాబోయే అత్తగారు వాళ్ళ ఇల్లు కూడా సికింద్రాబాదే అవటంతో కొంతకాలం అప్పుడప్పుడు వచ్చి తాయారమ్మను చూసుకోవడానికి అనుమతి ఇమ్మని అడిగాడు వేణు పెళ్లి కొడుకు తండ్రిని. ఆయన పెద్ద మనసుతో, అదేంటండి, ఆ అమ్మాయి మీ అమ్మాయి, ఇంతకాలం ఆమెను ఆదరించి ఆశ్రయం ఇచ్చి ఇప్పుడు పెళ్లి చేస్తున్నారు. మీరెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళండి అన్నాడు. వేణు గుండెల మీద నుండి బరువు దింపినట్లయింది. ఆగస్టు నెల 11వ తేదీ ఉదయం 10:10 రిజిస్ట్రార్ ఆఫీసులో నీలవేణి శ్రావణ్ కుమార్ వివాహం అందరి సమక్షంలో జరిగింది. పూలదండలు మార్చుకున్నారు. వేణు, చక్రవర్తి సాక్షి సంతకాలు చేశారు. నీలవేణి తాయారమ్మ పాదాల మీద వాలిపోయింది. ఆవిడ బలహీనమైన చేతులతో ఆమెను లేవనెత్తి నిత్య సుమంగళిగా బతుకు అంటూ దీవించింది. మాధవి నీలవేణిని ఆప్యాయంగా కౌగిలించుకుని, కంగ్రాట్స్ వేణి, మంచి గృహిణిగా పేరు తెచ్చుకో, అలా అని గృహహింసను మాత్రం భరించకు అంది. అలాంటివి మా ఇంట్లో ఉండవండి అంది శ్రావణ్ కుమార్ అక్కయ్య సరోజ. నాకు తెలుసు, మీ స్వచ్ఛమైన మనసులే అందుకు సాక్ష్యం అంది మాధవి నవ్వుతూ. ఆ తర్వాత అందరూ కలిసి హోటల్లో లంచ్ చేసి ఇంటికొచ్చారు. ఆ సాయంత్రం రిసెప్షన్ ఇంట్లోనే ఏర్పాటు చేశాడు. ఇల్లంతా సీరియల్ బల్బులతో, పూలదండలతో డెకరేట్ చేయించాడు. క్యాటరింగ్ ఆర్డర్ చేశాడు. చాలా రోజుల తర్వాత ఇల్లంతా కళకళలాడింది. తాయారమ్మ పట్టుచీర కట్టుకుని అలా నట్టింట్లో కూర్చుని ఉంటే అందరి మనసులు ఆహ్లాదంగా మారాయి. రిసెప్షన్ సమయం దగ్గర పడుతూ ఉండగా తాయారమ్మ, వేణి బట్టలు సామాను సర్దుకున్నావా అడిగింది.
ఆవిడ కోసం సగ్గుజావ తీసుకొచ్చిన నీలవేణి లేదన్నట్లుగా తలాడించింది. వెళ్ళు వెళ్ళు సర్దుకో, ఈ పనులన్నీ పక్కన పెట్టు, ఆనకబడి తొందరపడితే కంగారులో అన్నీ మర్చిపోతావు, వెళ్ళు అంది. కొద్ది నిమిషాల తర్వాత నీలవేణి తన గదిలోకి వెళ్ళి బట్టలు సామాను సర్దుకోసాగింది. అలా సర్దుకుంటూ ఉంటే ఈ ఇంటితో తనకిక రుణం తీరిపోయిందా అనిపించింది. ఇక నుంచి తన ఇంటికి ఓ పారాయి దానిలా రావాలా? ఇంతకాలం ఎవరూ తనను పారాయిగా చూడలేదు. ఇక రిత్విక్తో తనకేం సంబంధం లేదా? అసలు తానెందుకు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది? వేణుబాబుని పెళ్లి చేసుకుని ఉంటే ఎంత బాగుండేది. వేణి మాధవి పిలుపుకు తుళ్ళిపడి కంగారుగా చూసింది. తన మనసులో కలిగిన ఆలోచన ఈమెకు తెలిసిందా? ఏం చేస్తున్నావు వేణి అడిగింది మాధవి ఆమెకు దగ్గరగా వస్తూ. ఏం లేదక్క, నా సామాను సర్దుకుంటున్నాను. వెళ్ళాలంటే బాధగా ఉందా? ఆప్యాయంగా అడిగింది మాధవి. నీలవేణికి దుఃఖం ఆగలేదు. మాధవి కళ్ళు కూడా చెమర్చాయి. ఏడవకు, వస్తూ ఉంటావుగా, ఇక్కడికి దగ్గరే మీ అత్తగారి ఇల్లు అంది. అక్క నేను మళ్ళీ రావచ్చా ఈ ఇంటికి అంది నీలవేణి. అదేంటి వేణి, ఎవరు రావద్దంటారు నిన్ను? నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, రావాలి కూడా. నీలవేణికి ఆ మాటలు గుండెల మీద పన్నీరు చిలికినట్లు అనిపించాయి. హాయిగా నిట్టూర్చింది. పద కిందకి వెళ్దాం, నిన్ను తయారు చేస్తాను రిసెప్షన్కి అంది మాధవి. మొహం కడుక్కుని వస్తాను అంది నీలవేణి. నెమలి పింఛం రంగు పట్టు చీరతో బొమ్మలా తయారై వచ్చి ఎదురుగా నిలబడ్డ నీలవేణిని ముగ్ధులైనట్టుగా చూడసాగారు మాధవి తాయారమ్మ. ఎంత బాగుంది ఈ అమ్మాయి, ఈమెకు పరాయి సంబంధం చూసి పొరపాటు చేశామా? కులగోత్రాల గురించి పక్కన పెడితే వేణుకి ఇంతకన్నా మంచి అమ్మాయి లభిస్తుందా? అయ్యో ఎంత పొరపాటు జరిగింది. అమ్మగారు దీవించండి. నీలవేణి పాదాలు తాకటంతో ఉలిక్కిపడిన తాయారమ్మ మనసులోనే చెంపలు వాయించుకుంటూ దీర్ఘ సుమంగళి భవ అంటూ దీవించింది. ఆవిడ అలా అనగానే నీలవేణి బావురుమంది. అమ్మగారు నేనేదైనా తప్పు చేస్తే క్షమించండి. అదేంటే నువ్వేం తప్పు చేశావు పిచ్చిదానా? లే ఏడవకు, ఆడపిల్లలన్నాక అత్తగారింటికి వెళ్ళక తప్పదు, ఏడవకు అంటూ ఓదార్చబోయిన ఆవిడకు కూడా దుఃఖం ఆగలేదు. రిసెప్షన్కి వేణు తనకి ముఖ్యమైన కొలీగ్స్ని స్నేహితుల్ని పిలిచాడు. శ్రావణ్ కుమార్ తరపున 25 మంది వచ్చారు. అంతా కలిసి 50 మంది. లాన్లో ఓ పక్కగా ఏర్పాటు చేసిన టెంట్ మధ్యలో కుర్చీలు, మూలగా వేసిన డయాసు, దాని మీద నూతన వధూవరులు. సరదాగా ఉత్సాహంగా పూర్తయింది రిసెప్షన్. మర్నాడు వీడ్కోలు తీసుకుని భర్త అత్తగారు మామగారులతో నీలవేణి వెళ్ళిపోతూ ఉంటే రిత్విక్ బావురుమన్నాడు. అప్పటిదాకా నీలవేణి పెళ్లి అంటూ గంతులేస్తూ తిరిగిన రిత్విక్ అకస్మాత్తుగా అలా ఏడవటంతో అందరూ కంగారు పడ్డారు. నీలవేణి అయితే కన్నీటి చెరువైంది. వాణ్ణి దగ్గరకు తీసుకుని ఏడుస్తూ ఉంటే మాధవి బలవంతంగా విడదీసి నీలవేణిని పంపించి రిత్విక్ని దగ్గరకు తీసుకుని నీలవేణి అలా ఎందుకు వెళ్ళిందో చెబుతూ వాణ్ణి నిద్రపుచ్చింది. 15వ భాగం సమాప్తం. 16వ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.